ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. 2.5 లక్షల రూపాయల లోపు దానికే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కడుతుంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులు వచ్చేటప్పటికి ఇది ఆంధ్రజ్యోతిని రాసింది. ఆరోగ్య బీమాలో మరో అడుగు అంటూ ఇందులో 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి బీపీఎల్ కింద పరిగణిస్తారు. వీళ్ళకి 2.5 లక్షల వరకు ఇన్సూరెన్స్, 2.5 లక్షల వరకు కంపెనీ ద్వారా వైద్యం అందిస్తారు. వైద్యం ఖర్చు 2.5 లక్షలు దాటి 25 లక్షల వరకు అయితే అప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ పరిధిలోకి తీసుకొచ్చి వైద్యం అందిస్తారు. ఇందులో మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కూడా ఉంటుందన్నమాట. ఇది అసలు లాజిక్ ఇక్కడ. ఏది నిజాలు చెప్పరా మీరు? ఇది మా హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డులు 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఉచితంగా వైద్యం అందుతుంది. 5 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారికి అందరికీ కూడా ఈ కార్డు వర్తిస్తుంది. ఆ ఇన్సూరెన్స్ పథకం ఎంతకంటే 2.5 లక్షలకి అంట. 25 లక్షలు కాస్త 2.5 లక్షలకు తగ్గించేసినాడు. 25 లక్షలు అనేటటువంటిది కేవలం పేపర్లో హెడ్డింగ్కే. కాగితం మీద ఉంటుంది.